రాత్రి నిద్ర లేకుండా గడిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో. మెరుపులు చిమ్ముతూ ఆకాశం కన్నీళ్లు విడిచే సమయం దగ్గరైందేమో. ఆ మబ్బుల్లో దాగున్నది ఒక్కటే వార్త. భారీ వర్షాల దాడి తిరిగి వచ్చిందట. నదుల్లా రోడ్లు మారిపోయే అవకాశం ఉందట. 2020లో వచ్చిన వరదల పీడకలల ఇంకా మరచిపోకముందే అదే స్థాయిలో వరదల బెదిరింపు ఇప్పుడు మళ్లీ ముంచుకొస్తోంది. ఇప్పటికే వానలు మొదలయ్యాయి. ఒకవేళ భీకర వర్షాలు కురిసి డ్రైనేజీలు నిండితే, రోడ్లు మునిగిపోతే, ఇంట్లోకి నీళ్లు చొచ్చుకొస్తే తలచుకుంటేనే భయం వేస్తుంది కదూ. గతంలో వచ్చిన వర్షాల అనుభవం ఇప్పటికీ నిద్ర లేపుతూనే ఉంది. ఇప్పటి వరకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నారో కానీ ఆకాశం మాత్రం తన కోపాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటి వాతావరణ సూచనలు చూస్తే మళ్లీ ఓ భారీ వర్షాకాలం హైదరాబాద్ను భయపెడుతోంది. గతంలో వచ్చిన ముప్పు మళ్లీ వస్తుందా అనే సందేహాలు నెలకొన్నాయి. మళ్లీ నగరమే నీటిలో మునిగిపోతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇవన్నీ కేవలం భయాలేనా, లేదా హైదరాబాద్ నిజంగానే ప్రళయానికి సిద్ధమైందా? అంకెలు అబద్ధాలు చెప్పవు కదా. గత 4-5 సంవత్సరాల వర్షపాతం గణాంకాలు చూస్తే హైదరాబాద్పై విరుచుకుపడిన వానలు ఒక్కసారిగా పెరిగినట్లే కనిపిస్తోంది. 2020లో ఒకే రోజు దాదాపు 320 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో నగరంలోని రోడ్లు నదుల్లా మారిపోయాయి. అప్పుడు అనుకున్నాం ఇదేదో 100 ఏళ్లకోసారి వచ్చే విపత్తేమో అని. కానీ 2023, 2024లోనూ వర్షాలు ఊహించని రీతిలో పడ్డాయి. 2024లో నగరానికి సాధారణంగా పడే వాన కంటే 34% ఎక్కువగా వర్షం కురిసింది. ఇది చిన్న విషయమేం కాదు. కొన్ని గంటల్లో వర్షపు నీరు కాలువలు దాటి రోడ్ల మీదుగా ఇళ్లలోకి చేరింది. వర్షం పడ్డం మామూలే కానీ పడే పద్ధతి మారిపోతోంది. సాయంత్రం నుంచే మబ్బులు కమ్ముకుని ఒక్కసారిగా ఘోరంగా కురిసే వానలు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈసారి కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. ముందున్న రోజులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇలా నిపుణులు చెప్పే విషయాలు చూస్తే ఈసారి వచ్చే వర్షాలు మనల్ని తలకిందులుగా ముంచే అవకాశమే ఎక్కువట. వర్షాలు ఎక్కువగా పడ్డం ఒకవైపు అయితే, మనమే నిర్మించుకున్న నష్టాలు మరోవైపు వరదల ముప్పును పెంచుతున్నాయి. నగరంలో నదులు, నాలాలు, చెరువుల మీద నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో కాలువలు ఇప్పుడు బహిరంగ చెత్తతో నిండిపోయి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. మాదాపూర్, ఎల్బీ నగర్, టోలీచౌకీ, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో వరదలు సాధారణమైపోయాయి. అక్కడి మురికి కాలువలపై ఇల్లు, అపార్ట్మెంట్లు, షాపులు నిర్మించడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చెరువులను పార్కులు, కమర్షియల్ ప్రాజెక్టులుగా మార్చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కనీసం 3000కు పైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. డ్రైనేజీలు మురికి నీళ్లతో నిండిపోయి వర్షపు నీరుకు దారి లేకుండా చేస్తున్నాయి. వర్షం పడితే నీరు పోవాల్సిన చోట ఆ నీరే మన తలపైకి ఎక్కేలా మారిపోయింది. ప్రకృతి వల్ల మాత్రమే కాదు, మనమే మన సొంత చేతులతో నిర్మించుకున్న నగర నిర్మాణ విధానం కూడా ఇప్పుడు హైదరాబాద్ను ముంచేసేలా చేస్తోంది. ఇటు వాతావరణ మార్పులు కూడా ఈ వరదల ముప్పును పెంచుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా మాన్సూన్ సీజన్ల తీరులో స్పష్టమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కాస్త సాధారణంగా పడాల్సిన వానలు ఇప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడే తుపానుల్లా మారిపోయాయి. సముద్రం గరిష్ట ఉష్ణోగ్రతలు, గాలి ఒత్తిడి మార్పుల కారణంగా మధ్య భారతం మీదుగా అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇది తెలంగాణపై ప్రభావం చూపిస్తోంది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుపానుల ప్రభావం హైదరాబాద్ పైనే పడుతోంది. వాతావరణ మార్పుల కారణంగానే ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ఒక రోజులో పడే వర్షం మోతాదు 3 పెరిగిందట. ఈ ఒక్కరోజు వర్షమే నగరాన్ని ముంచేయగలదు. గతంలో శతాబ్దానికి ఒకసారి వచ్చే స్థాయి వానలు ఇప్పుడు 10-15 సంవత్సరాల్లోనే తిరిగి కనిపిస్తున్నాయి. ఇది వాతావరణంలో జరిగిన ఒక పెద్ద హెచ్చరికే. ప్రకృతి తన కోపాన్ని చూపిస్తే ఆ ప్రభావం నగరాల్లోనే మొదట కనిపిస్తుంది. ఇలా చూస్తే వాతావరణ మార్పులు ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాలకు తీవ్రమైన ముప్పును తెచ్చిపెడుతున్నాయని చెప్పొచ్చు.